నోటి మాట ద్వారా శూన్యములో సర్వసృష్టిని కలుగచేసిన సర్వలోకనాథునికి స్తుతులు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. కీర్తనల గ్రంథము 145 అధ్యాయము 19వ వచనము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, నీవు దేవుని యందలి భయభక్తులుగా గలవానిగా జీవించుట దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టానుసారముగా జీవిస్తూ ఉంటారో వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. నేస్తమా, నీవు దేవుని అందలి భయముతోనూ భక్తితోనూ జీవిస్తున్న నీ జీవితమును దేవాది దేవుడు ఎరిగి ఉన్నారు గనక నీ ప్రతి కోరికను ఆయన తప్పక నెరవేరుస్తారు. నీ ప్రతి మొర్రను ఆయన ఆలకించి ఉన్నారు. సమస్త సమస్యల నుంచి నీకు విడుదలను కలుగజేసి తన పరిశుద్ధమైన రక్షణ నీకు మెండుగా అనుగ్రహించి ఆయన తన కృప కవిగిటిలో నిన్ను భద్రపరిచి జీవింపచేస్తారు. నీ కోరికను దేవుడు తప్పకుండా ఆయన నెరవేర్చి ఉన్నారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. నమ్మకం కలిగిన తండ్రి, ఘనమైన దేవుడా, మీ ఘనమైన నామమును కొందరములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. తండ్రి, మీ బిడ్డ కోరికను తీర్చండి నాయన. ఏ సమస్యలు అయితే నాయన వేదన పడుతూ ఉన్నారు, ఆ సమస్య నుంచి విడుదల కలుగచేసి మీ కృపను అనుగ్రహించి జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. తండ్రి, అందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. పరీక్షలో రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. తండ్రి, మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి కష్టమును తినే రెట్ల ఫలములు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయండి. కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి. సమస్యల నుంచి విడుదల కలిగించేయండి. తండ్రి, కృప కలిగిన దేవుడా, మేలులతో హృదయాలు తృప్తిపరిచి మీ కృపలో భద్రపరిచి కాపాడమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.